జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 239వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే పంచమాంసే త్రయోవింశోऽధ్యాయः ద్వారకాదుర్గ నిర్మాణం కాలయవ్వనస్య నాశः. శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశరులు పలికిరి, గార్గ్యం గోష్ఠ్యాం ద్విజం స్యాలః షండ ఇత్యుక్తవాన్ ద్విజా యదూనాం సన్నిధౌ సర్వే జహసూర్యాదవాస్తదా. యాదవుల సన్నిధిలో బావమరది సభలో గార్గ్యుని అపహాస్యముగా షండు అనగా నపుంసకుడు అనెను. అందరూ నవ్విరి. విష్ణుచిత్తీయ వ్యాఖ్య గార్గ్యమితి షండ ఇత్యపహాసో నపత్యత్వాత్. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. గార్గ్యం అని షండ అనునది అపహాస్యము, సంతానము లేనందున. తతః కోపపరీతాత్మా దక్షిణాపతమేత్యసః సుతమిచ్చం తపస్తేపే యదుచక్రభయావహం. అంతటా కోపము నిండిన మనసు కలవాడై దక్షిణాపథమును చేరి ఆ గార్గ్యుడు యదువంశమును భయమును కలిగించు పుత్రుని కోరి తపస్సును చేసెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య తత ఇతి దక్షిణాపదం వింధ్యా దక్షిణదేశం. విష్ణుచిత్తీయ వ్యాఖ్య అనువాదం. తత అని దక్షిణాపదం వింధ్య నుండి దక్షిణ ప్రదేశము. ఆరాధయన్ మహాదేవం లోహచూర్ణమభక్షయత్ దదో వరం చతుష్టో స్మై వర్షేతు ద్వాదశే హరః. మహాదేవుని ఆరాధించుచు లోహచూర్ణమును భక్షించెను. 12వ సంవత్సరమున శంకరుడు సంతోషించి వరమును ఇచ్చెను. సంతోషయామాస చ తం యవనేశో హ్యనాత్మజః తద్యోషిత్సంగమాశ్చాస్య పుత్రో భూదలి సన్నిభః. సంతానము లేని యవనేశ్వరుడు గార్గ్యుని సంతోషింపచేసెను. యవనేశుని భార్యతో సంగమము వలన తుమ్మెద వంటి నల్లని పుత్రుడు కలిగెను. తం కాలయవ్వనం నామ రాజ్యే స్వే యవనేశ్వరః అభిషిచ్య వనం యాతో వజ్రాగ్రకఠినో రసం. వజ్రాగ్రము వలె కఠినమైన వక్షస్థలము కల అతనిని, కాలయవ్వనుడని పేరు కల వానిని యవనేశ్వరుడు తన రాజ్యమున అభిషేకమును చేసి వనమునకు వెళ్ళెను. సతు వీర్యమదోన్మత్తః పృథివ్యాం బలినో నృపాన్ అపృశ్చన్నారదస్తస్మై కథయామాస యాదవాన్. ఆ కాలయవ్వనుడు వీర్యమదముతో ఉన్మత్తుడై ఈ భూమి మీద బలవంతులైన రాజులెవ్వరు అని అడగగా నారదుడు యాదవులని చెప్పెను. మ్లేస్యకోటి సహస్రాణం సహస్రైసోభిసంవృతః గజాశ్వరథ సంపన్నైః చకార పరమోద్యమం. ఆ కాలయవ్వనుడు వేల కోట్ల మ్లేచ్చులతో కలిసి గజాశ్వరథ సంపన్నుడై పరమోద్యమము చేసెను. ప్రయయోసౌ వ్యవశ్చిన్నం చిన్నయానో దినే దినే యాదవాన్ ప్రతి సామర్శ్యో మైత్రేయ మధురాం పురీం. ఆ కాలయవ్వనుడు ప్రతిదినము అలసిన వాహనములను విడిచిపెట్టుచు యాదవులపై కోపము కలవాడై మధురాపురికి వెడలను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య ప్రయయావితి చిన్నయానః త్యక్తమాయానః దినే దినే శ్రాంతం జ్ఞానం త్యక్త్వా అన్యేన శ్రాంతేన ప్రయయావిత్యర్థః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ప్రయయౌ అని చిన్నయానః విడిచిపెట్టబడిన వాహనము గలవాడై ప్రతిదినము అలసిన వాహనమును విడిచిపెట్టి ఇంకొక వాహనముతో అలవని దానితో వెడలను అని అర్థము. కృష్ణోపి చింతయామాస క్షపితం యాదవం బలం యవనేన రణే రమ్యం మాఘదస్య భవిష్యతి. యవనునితో తమ బలము క్షీణించినచో అప్పుడు జరాసంధునికి తాము సుసాధ్యులమగుదము అని కృష్ణుడు ఆలోచించెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య కృష్ణోపీత్యాది ప్రాగేవ క్షీణం మాఘదస్య బలం స కాలయవ్వనో బలిత్వాదంతా అతోస్య బలం యాదవైర్దుర్దర్శం యాదవ బలం చానేన క్షపితం చేత్ మాఘదస్య గమ్యం
సాధ్యం భవిష్యతి అతో ద్విధా వ్యసనమాయాతమితి చింతయామాసేత్యన్వయः అథవా యవనేన క్షపితం యాదవబలం మాగధస్య గమ్యం च भविष्यति यद्यपि मागधस्य फलं प्रागेव क्षीणं तदापि तत्सहायो यवनो बली हन्तैतदिति एतस्मात् कारणात् विविधं व्यसनमाया तमिति చింతయామాసేతి హంతేతి విషాదే. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. కృష్ణోపి ఇత్యాది మొదలే క్షీణించిన యాదవ బలమున కాలయవ్వనుడు బలవంతునిగా సంహరించును. అందువలన కాలయవ్వనుని బలము యవ్వన బలము నశింపజేసినచో అప్పుడు జరాసంధునికి సులభ సాధ్యమగును. అందువలన రెండు విధములుగా వ్యసనము అనగా ఆపద కలిగినది అని ఆలోచించను. లేదా యవ్వనుడు క్షీణింపచేసిన యాదవ బలము జరాసంధునికి సాధ్యము కాగలదు. మాగధ బలము మొదటే క్షీణించినను వారికి సహాయముగానున్న యవ్వనుడు బలవంతుడు. అయ్యో ఇదెట్లు అని ఈ కారణము వలన ఈ రెండు విధములుగా వ్యసనము వచ్చినది అని ఆలోచించను. హంతైతత్ హంత అనునది విషాదార్థము. మాగధస్య బలం క్షీణం సకాల యవ్వనో బలి హంతైతదేవ మాయాతం యదూనాం వ్యసనం ద్విధా. మాగధ బలము క్షీణించినను కాలయవనుడు బలవంతుడు. అయ్యో ఇట్లు యాదవులకు గొప్ప ఆపద వచ్చినది. తస్మాద్దుర్గం కరిష్యామి యదూనామరిదుర్జయం స్త్రియోపి యత్ర యుద్ధేయుః కిం పునర్వృష్టిపుంగవాః. యాదవులకు శత్రువులకు గెలువ శక్యము కాని దుర్గమును చేసెదను. స్త్రీలు కూడా అక్కడ యుద్ధము చేసెదరు. ఇక వృష్టి శ్రేష్ఠులు చేయరా? మయి మత్తే ప్రమత్తే వా సుప్తే ప్రవసితేపి వా యాదవాభిభవం తుష్టామా కుర్వంతర్వంత్వరయోధికాః. నేను మత్తునుగా ఉన్నా ప్రమత్తునిగా ఉన్నా నిద్రించిన బయటకు వెళ్ళిన అధిక బలము కల దుష్టులు యాదవులను పరాభవించకూడదు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య మయీతి ప్రమత్తే అనవహితే ప్రవసితే ప్రోషితే. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. మయి అని ప్రమత్తే సావధానముగా లేనిచో ప్రవసితే దేశాంతరమునకు వెళితే ఇది సంచిత్య గోవిందో యోజనానాం మహోదధిం యయాచే ద్వాదశపురీం ద్వారకాం తత్ర నిర్మమే. ఇట్లు ఆలోచించిన గోవిందుడు సముద్రుని 12 యోజనముల ప్రదేశమును యాచించి అచ్చట ద్వారకా నగరమును నివాసము నిర్మించను. సశేషము. జై శ్రీమన్నారాయణ.